ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనాన్ని ధ్యానించుకుందాం. మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే, పాలస్తీనాలో సుమారు క్రీస్తుకు పూర్వము 824-810 సంవత్సరంలో యెరూషలేమునకు 12 మైళ్ళ దూరంలో గల తెకోవా అనేటువంటి పల్లెటూరి పశువుల కాపరి ఈ ఆమోసు. ప్రవక్త అయిన ఆమోసుచే ఈ యొక్క గ్రంథాన్ని రచింపబడినో. వివిధ దేశముల తీర్పుపై దేవుని యొక్క వర్తమానములు, తిరుగుబాటు స్వభావము, వివాదము ఎలాగున ఇశ్రాయేలు దేవుని తీర్పును నివారించుకోగలిగినారో, మరియు వారి దేశమును వారి యొక్క రక్షకుని క్రింద తిరిగి స్థాపించుకునేరనియో విషయాలు వివరింపబడి ఉంటున్నాయి. దేవుడు పాపములు చేయవారితో ఏ విధముగా వ్యవహరించునో అని పాపము చేయు అన్య జనాంగము యూదులపైకి తీర్పు పంపడము ఉద్దేశమును ప్రవక్త ముఖ్యముగా వ్యక్తపరుస్తూ ఉంటున్నాడు. ఆయన ఒక్కొక్క దేశంపైకి తీర్పు ఎలా వచ్చునో అని బహుగా జాగ్రత్తగా వివరించినట్లుగా మనం చూస్తుంటున్నాం. ముఖ్యంగా మరి ఇశ్రాయేలీయుల జనాంగము దేవునిచే ఏర్పరచుకొని ఆశీర్వదింపబడిన జనాంగమైనప్పటికీ వారు ఆయన తీర్పును తప్పించుకొనజాలరని, దేవుడు భక్తి లేని దేశములు రాజ్యములపై వ్యతిరేకమని ప్రవక్త ప్రవచిస్తూ ఉంటున్నాడు. 12 గోత్రముల ఇశ్రాయేలు జనాంగము వారి గురించి వారి సరిచేసుకొనలేని పక్షమున వారు నాశనమగుదురని, మరి ఈ యొక్క ప్రణాళికను లక్ష్య పెట్టక ఇశ్రాయేలు జనాంగము పాపములోనూ తిరగబడే స్వభావంతోనూ ఉన్నట్లయిన దేవుని వాగ్దాన ప్రకారము ఈ దేశమును జనాంగమును నాశనం చేయనని ప్రకటించను. ప్రవక్త అయినటువంటి ఆమోసు తన గ్రంథమందు చివరిగా ఇశ్రాయేలు యొక్క జనాంగము రక్షకుని ఆశీర్వాదముతో యథాతథముగా తిరిగి కూడుకొని ప్రోత్సహించబడులాగన హెచ్చరిస్తూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఈ యొక్క ఆమోసు గ్రంథం యొక్క క్లుప్త వివరణ. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. దేవుని సన్నిధిలో కనిపడాలని, దేవుణ్ణి స్తుతించాలని, దేవుణ్ణి మహింపరచాలని అది దేవుని యొక్క చిత్తమై ఉంటున్నది. అందుకే దేవుడు ఆమోసు ప్రవక్తను తన ప్రజలైనటువంటి ఇశ్రాయేల్ యొక్క ప్రజలను ఉద్దేశించి దేవుడు ఆమోసు ద్వారా మాట్లాడుతూ ఉంటున్నాడు. కాబట్టి ఇశ్రాయేలులారా, మీ ఎదుట నేను ఇలాగూ చేయదును గనక ఇశ్రాయేలులారా, మీ దేవుని సన్నిధిని కనబడటకై సిద్ధపడు. పర్వతములను వాడును గాలిని పుట్టించువాడు ఆయనే. ఉదయమున చీకటి కమ్మజేయవాడును మనుషుల యోచనలు వారికి తెలియజేయవాడు ఆయనే. భూమి యొక్క ఉన్నత స్థలము మీద సంచరించే దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు పెట్టబడును అని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. అవును ప్రియులారా, ఆయన సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడు, భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడు, ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆయనకు అసాధ్యమైనటువంటి ఏదీ లేదు. ఆయనకు సమస్తము సాధ్యమై ఉంటున్నది. కాబట్టి మరి మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడడు. మనల్ని మనం సిద్ధపరచుకొని దేవుని సన్నిధిలో గడపాలని దేవుని యొక్క సంకల్పమై ఉంటున్నది. అట్టి కృప నీవు నేను పొందుకొని దేవునికి మహిమకరంగా ఈ లోకంలో జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చినగాక. ఆమేన్.